అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఒక అమ్మవారి మాట. మనం ఆ జగన్మాత అయిన అమ్మవారిని మనస్ఫూర్తిగా మన పాపాలు తీరాలని కోరుకున్న, మన కోరికలు నెరవేరాలని ఆరాధించిన, మనం సుఖ సంతోషాలతో ఆ దేవి అనుగ్రహం కావాలన్నా ఖచ్చితంగా దొరుకుతుంది. అమ్మ జగన్మాత, నీవు పాపాలు చేసే వాళ్ళలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నాలాంటి పాపాత్ములు కూడా ఉద్ధరించగల మహాశక్తివి నీవు. నా విషయంలో నీకు ఏది మంచిది అని తోస్తుందో అది చెయ్యి తల్లి. పరిపూర్ణమైన శివతత్వాన్ని ఆరాధిస్తాను. ఆ పరమాత్మే సత్య రజో తమో గుణాలు విడిపోయి ఈ జగత్తును పరిపాలిస్తున్నాడు. ఎటువంటి మలములు అంటనివాడు, ఎటువంటి మాయతోనూ నిత్యం కూడి ఉండేవాడు. నువ్వే కదా మా మహామాయ. ఎప్పుడు నీతోనే కదా ఉంటాడు. ఆ మాయని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేనివాడు. ఆ మాయ కన్నా ఇతరమైనవాడు పరిపూర్ణుడు. ఆది మాంద్యత రహితమైన భాగవత తత్వం ఏదైతే ఉందో అటువంటి శివతత్వాన్ని నేను చెప్పుకుంటున్నాను తల్లి. నన్ను ఆస్వాదించు. పూర్వం ఒకనాడు శ్రీకృష్ణుడు పుత్రుని కోసమని శివుడి కోసం తపస్సు చేయాలని ఉద్దేశంతో కైలాసగిరికి వెళ్ళాడు. అక్కడ ఒక శ్రేష్ఠ శిఖరం పైన తపిస్తున్న ఉపమన్య మహర్షిని చూసి భక్తి పత్రులతో నమస్కరించారు. శివ మహిమను వినిపించమని కోరుకుంటున్నాడు. శివుని గురించి చెప్పమన్నప్పుడు శివ అన్న ఆనందమే, ఆ పేరులోనే ఆనందం ఉంది. ఉపమన్యుడు కూడా చాలా ఆనందించాడు శివుని గురించి అడిగేసరికి. త్రిమూర్తులలో శుభప్రదుడు, ఒంటి కాలుపై నిలబడి కోరలు మంటలతో అలంకరించబడిన ముఖాలతో అనేక పాదాలు, బాహువులు, నేత్రాలతో 2000 కాంతి కిరణాలతోనూ ప్రకాశించే ఆయన రూపం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచం అంతటినీ సృష్టించి పోషించే ఆ మహాదేవుడి గురించి మనం ఎంత వర్ణించినా తక్కువే. అన్నిటినీ సంహరించేవాడు ఆయనే, అన్నిటినీ తనలో కలిపేసుకునేవాడు ఆయనే. అలాంటి ఆయన్ని కొట్టేవాడే లేడు. అతనిని ఎదిరించి నిలబడినవాడు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు. ఎందుకంటే ఆ భూమి మీద పుట్టినవాడు కూడా ఆయన నుంచి పుట్టినవాడే కదా. పొగలేని నిప్పులా ఉండే విజయం అనే త్రిశూలం, శతసహస్ర అంశాలతో విరాజిల్లే వజ్రపాణిగా, అద్భుతమైన పాశాలతో ఒక మానుడు చెప్పినదంతా విన్న తర్వాత కృష్ణుడికి శివుణ్ణి దర్శించుకోవాలని కుతూహలం ఎక్కువైంది. ఉపమన్యుడు కృష్ణుణ్ణి నమశివాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీకృష్ణ ఈ మంత్రాన్ని నిత్యం జపించడం త్రికరణ శుద్ధిగా తప్పించు. 16వ నెలలో పరమేశ్వర సాక్షాత్కారం లభిస్తుంది అని చెబుతాడు. శివుడు వరములు ఇచ్చుట ఉపమన్యుడు చెప్పినట్లుగానే తప్పించాడు. సరిగ్గా 16వ నెలలో ప్రత్యక్షమయ్యాడు పార్వతీపతి. శిరస్సున చంద్రవంకను కలిగినవాడు, త్రిశూలపాణి, ఆ అందం అనే పదం కూడా వర్ణించలేని అమితమైన సుందరుడు, నిత్యం బ్రహ్మాదుల చేత స్తుతింపబడేవారు అయినా పరమశివుని దర్శనం కృష్ణుడికి కలిగింది. అసామాన్యమైన భక్తుడైన నీవు ఒక వరం కోరుకోవాలని నియమం ఏమీ లేదు. ఎన్నైనా కోరుకో అన్నది అన్నపూర్ణమ్మ తల్లి. ఎనలేని వినయంతో చేతులు జోడించి, హే శివ, నా తపస్సుకు సంతోషించి నాకు దర్శనం ఇచ్చినందుకు నేను నీకు నమస్కారం చేస్తున్నాను. మీ సేవాభావం నుంచి నా బుద్ధి మరలకుండా చూడు స్వామి. నాకు నిత్యం నీ సన్నిధానం లభించేలా చూడు. ఈ లోకంలో నాకు ఎప్పటికీ కూడా భక్తి చెదిరిపోకుండా చూడు. మహావీరులు, ఆయుష్మంతులు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులుగా, మిక్కిలి సుగుణవంతులుగా, నీ మీద భక్తి గలవారు అయిన 10 మంది పుత్రులు నాకు కలిగేలా చూడు. ఎంత బలవంతుడైనా కానీ యుద్ధంలో నన్ను జయించలేనట్టుగా చూడు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నాకు ఎవరి వల్ల కూడా అవమానం కలగకుండా చూడు. నిత్యం నిన్ను జపించువారు, నీ కోసం పరితపించేవాళ్ళు, యోగబలమైన వాళ్ళు, అటువంటి వారు శివభక్తుల సర్వస్వాన్ని నేను ఇష్టపడతాను. అలా ఇష్టపడేలా చూడు. ఇవన్నీ నాకు అనుగ్రహించు అంటాడు కృష్ణుడు. తదాస్తు శ్రీకృష్ణ. కర్మవశాన మునిశక్తుడైన ఘోర సంవర్తుడైన ఆదిత్యుడు, మహాబలశాలి అయిన సాంబుడు అనే పేరుతో నీకు పుత్రుడు అవుతాడు.
ఇంకా నువ్వు కోరుకున్న మిగిలిన కోరికలన్నీ ఈ క్షణం నుంచే సిద్ధిస్తాయి. ఇన్ని ఇచ్చిన అన్నవారికి ఇంకా తృప్తి కలగలేదు. ఇంకా ఏదైనా కోరుకోమంటాడు. మహాప్రసాదం తల్లి, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నన్ను అనుగ్రహిస్తాను అని అంటున్నావు కాబట్టి అడుగుతున్నాను తల్లి. సత్యం పైన, ధర్మం పైన, తపస్సు పైన బ్రాహ్మణులతోనూ నాకు ఏనాడు ద్వేషం ఏర్పడకుండా చూడు తల్లి. నేను బ్రాహ్మణులకు అత్యంత ప్రీతిపాత్రుడు అయ్యేలా దీవించు. తల్లిదండ్రులు నా వల్ల ఎప్పుడూ సంతోషంగా ఉండేలా, నేను ఏ తావులా ఏ గుణాలతో మసిలినా అవన్నీ నాకు సానుకూలపడాలి. ఇక ముందు ముందు నా జన్మలో అన్ని ఉన్నత వంశాల కలగాలి. ఇంద్రాది దేవతల్ని నేను తృప్తిపరిచేలా చూడు. ఎప్పుడూ నా ఇంట్లో అసంఖ్యమైన అతిథులు భోజనాలు చేయాలి. బంధువులతో నాకు విరోధం కలగకుండా చూడు. వినోదం కలిగేలా చూడు. వేలాది మంది భార్యలకు వల్లభుడును అయిన వాళ్ళందరికీ నేను తృప్తిపరచగలగాలి. తిరుగులేని రతి సుఖాలను పొందగలగాలి. ఇదంతా ఎందుకు తల్లి? నాకు ఎప్పుడు ఏ సద్బుద్ధి పుడితే అది సిద్ధించేలా అనుగ్రహించు. ఏ దుర్బుద్ధి పుడితే అది నాకు వద్దు అని కృష్ణుడు అనుగ్రహించమని కోరుతాడు ఆ జగన్మాతని. ఆ జగన్మాత అలాగే అనుగ్రహిస్తుంది. కోరికలన్నీ ఇచ్చేసి ఆ దంపతులు అదృశ్యమైపోతారు. కృష్ణుడు ఉపమన్యుడికి శుభవార్తలను వినిపించు ద్వారకకు వెళ్ళిపోయాడు. ఇలా కృష్ణుడు ఒక్కడే కాదు, శివారాధన వల్ల ఎందరో తప్పించిపోయారు. యజ్ఞవల్యుడైన మహర్షి శివారాధన చేయడం వల్లే సాటి వారందరికీ మేటివాడయ్యాడు. ఎంతో పెద్ద గురువైన వ్యాసుల వారు కూడా శివారాధన వల్లనే అంతటి వారు కాగలిగారు. ఇంద్రునిచే అవమానించబడిన వాలక్యుల్ని అనే మునులు శివ అనుగ్రహం వల్లనే గర్గుడి సాయంతో యజ్ఞాలలో స్వహాకార భావం పొందగలిగారు. శివ అనుగ్రహం వల్లే అనసూయమ్మ 300 సంవత్సరాల రోకలపై తపస్సు చేసి చంద్రదత్త దుర్వాసుల బిడ్డలుగా పొందింది. పింగళ అనే వేశ్య, మందరుడు అనే బ్రాహ్మణుడు శివుని వృషభ అవతారం వేళ అతన్ని ఆరాధించి విముక్తులవుతారు. బ్రహ్మ సృష్టికర్త కలిగినవాడు అన్న మార్కండేయుడు చిరంజీవి అవడానికి అయినా, పరశురాముడు ప్రపంచ విజేత కలగాలి అన్నా, ఇంద్రుడు దేవరాజు కలిగాడు అన్నా అన్నిటికీ కారణం ఆ శివయ్యే. పరాశరుల వారు శివ సేవనం వల్లనే అంతటి ఋషి అయ్యారు. వ్యాసుడు అంతటి వాళ్ళను పుత్రులుగా పొందగలిగారు. శూలానికి కొరత వేయబడి మాండవులు అనే మహారుషిని శివుడే కాపాడారు. కాబట్టి శివారాధన చేయడం వల్ల మనకున్న పాపాలు తొలగి పుణ్యాలు చేకూరుతాయి, మన కోరికలు తీరుతాయి. శివనామమే జపించాలి. ఎప్పుడూ ఆ శివుణ్ణి మర్చిపోకుండా ఉండాలి. అది సర్వ శ్రేయస్సుని ఇస్తుంది, సమస్త పాపాలను పోగొడుతుంది, అన్ని ఆపదల నుంచి గట్టెక్కిస్తుంది. ఆ శివయ్యని మనసారా ఆరాధించితే సాక్షాత్ ఆ శక్తి స్వరూపి అయిన జగన్మాతే మనకు వరాలు కురిపిస్తుంది. ఆ తల్లి ఆశీర్వాదం కలుగుతుంది. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.